లోకప్రియత్వం కోసం పఠింపదగిన సౌందర్యలహరి శ్లోక 13 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసన విధానంతో. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్తృట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. ప్రతిపదార్థం. వర్షీయాంసం ఎంత ముసలివాడైనా, నయన విరసం ఎగుడు దిగుడు కల్లవాడైనా, నర్మసుజడం కామకేలి వేళ మోటు సరసం చేసేవాడైనా, తవ నీ అపాంగవలోకే దయ అనే క్రీగంటి చూపుల ప్రవర్తిస్తే మాత్రం నరం మానవ మాతృడైనా అతడు మన్మథునిలా కనిపించి, గలద్వేణీబంధాః పొందిగ్గా కట్టిన జడల ముడులు విడివడిపోగా, కుచకలశ విస్రస్త కుండలను పోలిన చన్నులపై నుండి జారిపోయిన శిచయాః పైటలు అలాగే వదిలివేయగా, హఠాత్తృట్యత్కాంచ మొల చుట్టూ కట్టబడిన నూలు జారిపోయిన, విగలిత దుకూలాః అందువలన పోకముడులు వీడగా, శతశః వందలాది, యువతయః యవ్వనవతులు, అనుధావంతి పరుగుతో అనుసరిస్తారు. అమ్మా జగజ్జనని, మిక్కిలి ముసలివాడైనను, వికారము గొలుపు కన్నులు గలవాడైనను, ప్రణయ కామకేలి విలాసాదులయందు మూఢుడైనను, నీ యొక్క కృపావీక్షణమునకు పాత్రుడైనచో, అట్టి వానిని చూచి విడివడి జారిపడు జడ ముడులు కలవారై, కడవల వంటి స్తనములపై నుండి జారిపోయడు పైటు కొంగులు కలవారై, అప్పటికప్పుడే విడిపోయిన మొల నూళ్ళు పోకముడులు కలవారైనున్న వందల కొలది తరుణీమణులు వాని వెంట పరుగెత్తుదురు కదా. అనగా అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మన్మథుని వంటి అందగాని వలె చేయునని ఈ శ్లోకం భావం. శ్లోక వివరణము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృత్పాపాతమహం వందే పరమానందమాధవం. మూగవాణిని కూడా ముమ్మరముగా ప్రసంగములు చేయువానిని గాను, కుంటివాణిని కూడా కొండలను దూకగలవానిని గాను చేయు అనుగ్రహము గల ఆనంద మాధవునికి అంజలి ఘటించుచున్నాను అని పై శ్లోకమునకు అర్థము. ఇవి అతిశయోక్తుల వలె అనిపించవచ్చును, కానీ కృష్ణుని విషయంలో ఇంతకన్నా ఆశ్చర్యకరములైనవి కూడా కలవు. మరణించిన వానిని కూడా బ్రతికించుట, బ్రహ్మ శిరోనామకాస్త్ర పీడిత అయిన ఉత్తర గర్భమును కాపాడుట, కురూపి అయిన కుబ్జను అందాల సుందరిగా మార్చుట మొదలగు దృష్టాంతములెన్నియో కలవు. అట్లే జగజ్జనని అయిన అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులైన వారు సాధించలేనిది, పొందలేనిది ఉండదు. మూకుడు అను పుట్టు మూగవాణిని పంచశతి శ్లోకములను ఆశువుగా చెప్పగలిగినట్లు చేసినది అమ్మవారి అనుగ్రహమే కదా. ప్రస్తుత శ్లోకములో ఒక కురూపిని అమ్మ అనుగ్రహము ఎటువంటి రూపవంతునిగా మార్చగలదో మనకు బాగుగా అర్థమగుటకు విడమరచి ఆదిశంకరులు
వివరించుచున్నారు. శ్లోకములో ఉదహరించిన కురూపికి అన్ని విధముల అవలక్షణములే, ఏ ఒక్క లక్షణము కూడా యోగ్యమైనది కాదు. అయినను అట్టి వికార లక్షణములన్నీయు తొలగి సుకుమారులైన తరుణీమణులెందరో అతని వెంటపడునట్లు చేయు ఆకర్షణీయ సౌందర్యవంతునిగా మార్చుట అమ్మవారి అనుగ్రహ విశేషమునకు ఒక నిదర్శనము. ఆ విధముగా తరుణీమణులు వెంటబడుటలో శంకరులు ఈ శ్లోకములో ఉపయోగించిన విశేషణములు అత్యంత శృంగార సంబంధముగా ఉన్నవి. వాస్తవము చెప్పవలనన్నచో ఇది పచ్చి శృంగార కవిత్వము అనిపించును. ఆ విధముగా చెప్పవలసిన అవసరం ఉన్నదా అని ఆలోచన వచ్చినప్పుడు ఈ విశేషణముల వెనుక ఏమైనా అంతరార్థము దాగి ఉండునేమో అని అనుమానము కలుగును. ఈ అనుమానములకు పరిష్కారము ఎవరి సంస్కారమును బట్టి వారికి కలుగుచుండును. నరం వర్షీయాంసం గలద్వేణీబంధాః. బుర్రలోని కోరికలను బుర్రపైన మొలుచు కేశములతో పోల్చుట ఒక కవి సమయము. కోరికల వలనే కేశములు కూడా పెరుగుచుండును. ఈ రెండును బుర్ర నుండి ఉద్భవించుననియే కదా. కోరికలు లేకుండుట మోక్షమునకు దారితీయు సన్యాసమునకు ప్రథమ అర్హత. దీనిని సూచించుటకే సన్యాసులకు శిరోముండనము. కోరికలు కర్మలకు, కర్మలలోని మంచి చెడులు పుణ్యపాపములకు, ఆ పుణ్యపాపములు కర్మబంధమునకు దారితీయును. ఈ కర్మబంధ విమోచనము ఈ శ్లోకమునందు కేశబంధము విడివడుట అని అర్థమును తెలుపు కలద్వేణీబంధ అను పదములచే సూచితము. నయన విరసం కుచకలశ విస్రస్త శిచయా. అంతర్గతముగా మలినత్వమున్నచో అది ఇంద్రియముల ద్వారా వ్యక్తమగును. హృదయము నిర్మలత్వ స్వచ్ఛతలకు నిలయము. సాధారణముగా అజ్ఞానమునకు సంబంధించిన అహంకార మమకారములు అను పొరలచే ఈ హృదయము కప్పబడి ఉండును. అమ్మవారి అనుగ్రహము వలన ఇవి తొలగినప్పుడు హృదయములోని అహంకార మమకారాతీతమైన ప్రేమామృత కలశము దర్శనమిచ్చును. ఇది ముక్తికాంతను దగ్గరకు చేర్చును. ఈ విషయము నయన విరసం కుచకలశ విస్రస్త శిచయా అనుధావంతి యువతయః అను పదప్రయోగం ద్వారా శ్లోకమునందు సూచితము. నర్మ సుజడం హఠాత్రుత్యత్కాంచో విగలిత దుకూల. అంటే అమ్మవారి అనుగ్రహము కలిగిన వెంటనే మోక్షానంద రహస్యము తెలియని జడునకు కూడా మోక్షావరోధ రహస్యము బట్టబయ్యలగుచు ముక్తికాంత వెంటబడును అను విషయము నర్మ సుజడం హఠాత్రుత్యత్కాంచో విగలిత దుకూల యువతయ అను పదప్రయోగము ద్వారా సూచితములు. అమ్మవారి అనుగ్రహము వలన ఈ విధముగా కర్మక్షయ, మలినక్షయ, మోక్షక్షయములు సిద్ధించి భక్తుడు మోక్షమును పొందును అని గ్రహించవచ్చును. ఉపాసనా యంత్రము మరియు విధానం. పై యంత్రాన్ని బంగారు లేదా సత్తురేకుపై వ్రాయించాలి. పై శ్లోకమును బీజాక్షరయుతంగా రోజుకు 1000 సార్లు చొప్పున 6 రోజులు నిష్ఠగా జపిస్తూ యంత్రానికి షోడశోపచార సహిత అర్చన జరపాలి. అరటిపండు, ఇక్షురసం, కొబ్బరి నీరు నైవేద్యంగా సమర్పించాలి.